ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన పలువురు ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారి బాధ్యతలను విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఆమె గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన పవన్ వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసును వివరాలు తెలుసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్పిటల్లో పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు వెళ్ళాడు క్రైమ్ బ్రాంచ్ పంపించారు. ఇక్కడ మార్చవరం పిఎస్ సార్, విజయవాడ మార్చవరం పిఎస్ సార్. చూస్తాం అని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు. ఎఫ్ఐఆర్ పెట్టాను సార్. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. అవును పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి.